సో హాయ్, నీ పేరు? వేద్. తెలుగు? తెలుగు. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇందులో? ఫనీగా ఉంటుంది. ఓపెన్గా ఓకే. బేసిక్గా ఈజ్ యంగ్ క్యారెక్టర్. ఒక 20 కూడా యంగే కదా? బయటది యంగే చెప్పు. ఇంకా ఓకే ఓకే, మీది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా? ఫస్ట్ ప్రాజెక్ట్. సో మీకు మీ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మీ రియల్ లైఫ్ లో క్యారెక్టర్ కి అండ్ మీ క్యారెక్టరైజేషన్ కి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా? అంత సిమిలారిటీస్ కొద్దిగా ఉన్నాయి. అంత ఒక 3 పాయింట్స్ చెప్పండి చాలు. అలాంటి సిమిలారిటీస్ అంటే టాలెంట్ వన్ థింగ్. వాటికి మ్యూజిక్ లో ఉంది, నాకు వేరే దాంట్లో. ఎవ్రీబడి హాస్ టాలెంట్ అండి. సో ఐ హావ్ మై ఓన్ టాలెంట్స్. సంజయ్ హ్యాస్ మ్యూజిక్ టాలెంట్. మ్యూజిక్ అంటే పాడతారా? చెలో ప్లే చేయడంలో క్యారెక్టర్ తెచ్చారా? తెలియదు. ఓకే చెప్పండి. తెచ్చింటే ఇంత పరంబీర్ చక్ర మెడల్ చేసుకోవడం లేదు ఇప్పుడు చూడలేదు. వెరీ నైస్. ఓకే, ఐ యామ్ సో టాలెంటెడ్. మనం చాలా మిస్ అయిపోయాం కానీ సార్ మీరు సూపర్. అసలు టైమింగ్ ఇంత కూడా మిస్ అవ్వట్లేదు. ఓకే కంటిన్యూ. ఎన్ని గట్స్ కావాలి. ఐ యామ్ టాలెంటెడ్. కాదు, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మీకు జోహర్లు ఓకే ఈ సంవత్సరం నుంచి నాకు చెప్పుకోవడానికి ధైర్యం లేదు నాకు. చెప్పుకో, మనం కాకపోతే ఇంకెవరు అదే కదా. శభాష్. సూపర్. పుష్పరాజ్ అక్కడెక్కడో వెళ్ళిపోయాడు అనుకున్నారేమో సార్, ఇక్కడ ఉన్నారు సార్. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అన్నట్టు. పుష్ప 1.5. 1.5. 2 రాలేదు కదా ఇంకా. ఓకే, రెండింటి మధ్య వచ్చాడు కాబట్టి 1.5. ఓహ్ సూపర్. ఎస్ కంటిన్యూ. మూడోది 2 చెప్పారు, మూడోది అంతే, రెండే ఉన్నాయి. ఒకటి ఒప్పుకోవచ్చు, తను ఫన్నీ అన్నాడు, కరెక్ట్ గా సింక్ అయిపోయింది. అందరిని నవ్వించడం, నేను అందరిని నవ్వించడం అనేది కూడా ఒక టాలెంట్ సార్. మూడోది సార్ 2 చెప్పారు కదా సార్ ఆల్రెడీ. ఐఎమ్ టాలెంటెడ్. తన లెక్కలు వీక్ వదిలేయండి.